ఈరోజు మన రాజసాబ్ మూవీ డైరెక్టర్ అయినటువంటి మారుతి గారు పుట్టినరోజు అనమాట. ఆయనకు సంబంధించినటువంటి చిన్న మేకింగ్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చూసుకున్న ప్రభాస్ లుక్ చూసుకున్న నిజంగా అయితే మర్చిపోయిందనమాట. ముఖ్యంగా వీడియోలో మాట్లాడుకోవాలని అంటే ఆయన గురించి ఆయన ఎలివేషన్ అయితే ఇచ్చుకుంటున్నమాట. ఎప్పటి నుండో మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటూ ఆయన బ్లడ్లోనే మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం ఉంది అనేటటువంటిది డైరెక్టర్ గురించి తెలియజేసుకోవడం అనమాట. ఇదైతే ఒప్పుకోవాలి. ఇప్పుడు మారుతి సంగతి నాకు తెలియదులే కానీ ఒకప్పుడు మారుతి గారు ప్రేమ కథ చిత్రం అయి ఉండొచ్చు, అబ్బో గొప్ప గొప్ప సినిమాలు తీసిందనమాట ఆయన. సో ఆయన గొప్ప సినిమాని తెస్తాడు. ఆయన సినిమాలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన సినిమాకి వెళ్తే మనం పెట్టినటువంటి దానికి వర్త్ ఉంటుంది అని చెప్పి అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. మరి అలాంటి ఆయన ప్రభాస్తో కలిసి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 250 కోట్ల బడ్జెట్ అంట ఒక హర్రర్ మూవీ తీయబోతుండు, ఒక కామెడీ మూవీ తీయబోతుండు. అదే ప్రభాస్ ఇన్వాల్వ్ చేయబోతుండు. చూసుకున్నట్లయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ మన ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ స్టోరీ వినగానే ఆయనకి పిచ్చిగా నచ్చేసి మారుతికి ఒక మంచి కార్ గిఫ్ట్ ఇచ్చిందంట. తనకున్నటువంటి ల్యాంబోర్గిని కార్ని వాడుకొని చెప్పి వదిలేసిందంట. సో ప్రభాస్కి స్టోరీ ఇంత బాగా నచ్చిందంటే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా ఉంటాయి అనేటటువంటిది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారనమాట. దాన్ని నిజం చేస్తూ ఇవాళ మేకింగ్ వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అదంతా కూడా ఒక పాత బంగ్లాలా కనపడుతుంది అనమాట. ఒక పక్క చూసుకున్నట్లయితే ఏనుగులు ఉన్నాయి, ఒక పక్క జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జీసస్ ఉన్నాడు, ఇంకొక పక్క చూసుకున్నట్లయితే మన నటరాజు ఉంటాడు కదా, ఆయన కూడా కనపడ్డాడు అనమాట. అంటే అదేదో పాత బంగ్లా ఉంటుంది, పురాతన బంగ్లా. అక్కడ చూసుకున్నట్లయితే గోస్ట్ హంటింగ్ చేయబోతున్నారు అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ విధంగా ఉంది. మ్యాక్సిమం సినిమా మొత్తం చీకట్లోనే ఉంటుంది. చీకట్లో సినిమా తీయడం అంటే మ్యాక్సిమం ఇంకా భయపెట్టేటటువంటి ప్రయత్నం చెప్పి ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇది మెండుగా ఉండబోతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి స్త్రీ సినిమా ఉండొచ్చు అండ్ హర్రర్ మూవీస్ ఉండొచ్చు. మెయిన్గా జనాల్ని అట్రాక్ట్ చేసే, జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి అంటే దానిలో ఉన్నటువంటి ఒకటే ఎంటర్టైన్మెంట్. మాకు నవ్వించాలి, మమ్మల్ని భయపెట్టాలి. భయపెట్టడం తర్వాత మేము వెళ్ళినామంటే మ్యాక్సిమం నవ్వుకోవాలి అని చెప్పి ప్రతి ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. దానికైతే ఇందులో మెండుగా ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో పాన్ ఇండియా సినిమా తీయబోతుండో, హై ఎక్స్పెక్టేషన్ సినిమా తీయబోతుండో. స్త్రీ సినిమా చూసుకున్నట్లయితే పెద్ద స్టార్ ఏమి లేడు, దానికి 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. మ్యాక్సిమం సినిమా ఇప్పటిదాకా 800 కోట్లు వసూలు చేసింది. మరి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ ఉన్నాడు అనేటటువంటి ఒక పేరు ఉందన్నమాట. మ్యాక్సిమం సినిమాలో కానీ కంటెంట్ పెట్టి మనల్ని నవ్వించి భయపెట్టి సినిమాను మనం ముందుకు పెడితే మట్టికి ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ మేకింగ్ వీడియోలో ప్రభాస్ లుక్స్ అబ్బా అదిరిపోయినాయి. అబ్బా నిజంగా ఈ వింటేజ్ ప్రభాస్ అయితే నాకైతే గుర్తొచ్చిండు. ఆ బుజ్జిగాల్లో, ఆ మిస్టర్ పర్ఫెక్ట్లో ఎంత బాగుంటాడు ప్రభాస్, ఇందులో కూడా అంత బాగుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కరిని అడిగిన రాజసాబ్ మూవీ టీజర్ గురించి ఎలా ఉందిరా మామ అంటే అరే ఎన్ని అవ్వలే కానీ ప్రభాస్ అయితే అదిరిపోయిన అన్నారు అనమాట. అదే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ప్రభాస్ని అందంగా చూపించాలి, అట్ ద సేమ్ టైం మనల్ని భయపెట్టాలి, మనల్ని నవ్వించాలి అనేటటువంటి 3 పాయింట్స్ ద్వారా ఈ సినిమాని మన ముందు పెడుతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ హీరోయిన్స్ ఎవరు అనేటటువంటిది ఏది కూడా ఇంతమందికి అఫీషియల్గా అయితే బయటకు రాలేదు. అది బయటకు వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి మీరు మేకింగ్ వీడియో చూసారా లేదా, ప్రభాస్ లుక్స్ ఏ విధంగా అనిపించాయి, మరి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీ అబ్జర్వేషన్ డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మీ నేమ్ మెన్షన్ చేసి మరి తర్వాత ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బై మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై